ఉస్మానియా ఆసుపత్రిలో 16,68,00,000 రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు తెలంగాణ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ. 13,97,00,000తో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎంఆర్ఐ స్కాన్ యంత్రాన్ని మంత్రి ప్రారంభించారు. 2,16,00,000 రూపాయలతో నిర్మించిన ఆధునిక కిచెన్ను కూడా ఆయన లాంచ్ చేశారు. ఇక 55,00,000 రూపాయలతో జనరల్ మెడికల్ బ్లాక్లో ఓపీ కేంద్రం ప్రారంభమైంది. 5,90,00,000 రూపాయలతో ఉస్మానియా ఆసుపత్రిలో జరుగుతోన్న మార్చరీ ఆధునికీకరణ పనులను మంత్రి పరిశీలించారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స చేయాల్సి ఉందన్నారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించనున్నట్టు చెప్పారు. ఉస్మానియాలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ వైద్యులతో పాటు సిబ్బంది మొత్తం మెరుగైన సేవలు అందిస్తున్నారని మంత్రి దామోదర్ రాజనరసింహ అభినందించారు. एक मिनट सर वीडियो ले अराउंड 1.5 Uthmania General Hospital, taking into consideration all the departments, what is the built-up area we need? We are right now built-up area of 82,000 square meters, like around 8 lakhs. హాస్పిటల్ అంతా తిరిగి మా డాక్టర్స్ని కానీ స్టాఫ్ని కానీ కొంతమంది పేషెంట్ని కానీ కలవడము, ఉస్మానియా హాస్పిటల్కు అతి త్వరలో చికిత్స చేయాలి. ఒక రకంగా ఈ హాస్పిటల్ ఘనత చరిత్ర విశిష్టం పొందిన హాస్పిటల్ ఈరోజు ఈ స్థితిలో ఉందంటే బాధాకరం. అయినా మా డాక్టర్లు అందిస్తున్న సేవలు హర్షించాల్సింది.